Guys, good morning. Welcome to Tally Lokesh Computer Training. ఓకే సో టుడే మనం ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అని చూసుకున్నట్లయితే టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, తర్వాత ఆ సెట్ చేసిన పాస్వర్డ్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఆ టాపిక్ గురించి ఈరోజు మనం టాలీలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అంతకు ముందుగా మనం టాలీలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా, చూడండి, ఫస్ట్ నేను టాలీలోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ప్రజెంట్ సెలెక్ట్ కంపెనీలో ఎలాంటి కంపెనీస్ లేవు, చూడండి. ఓకేనా, ఓకే గుడ్. ఎస్కేప్ ఇస్తున్నాను. తర్వాత కొత్త కంపెనీ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈ కొత్త కంపెనీలో క్రియేట్ చేసేటప్పుడు ఏమిటంటే ఫస్ట్ మనము పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత అది నీకు మాత్రమే తెలిసి ఉండాలి ఆ పాస్వర్డ్. ఇంకా ఎవరు నీ కంపెనీ ఓపెన్ చేసి ఎలాంటి బిల్స్ వేయడం కానీ లేకుంటే చూడడం కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అలా చేయకూడదు. టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం అంటే ఏమిటంటే నీకు తప్ప వేరే వాళ్ళకి ఆ పాస్వర్డ్ తెలియదు, అది నీకు మాత్రమే తెలుస్తుంది. అలాగైతేనే టాలీ వాల్ట్ పాస్వర్డ్ని చాలామంది క్రియేట్ చేసుకుంటారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత టాలీ వాల్ట్ పాస్వర్డ్లో అది ఆ కంపెనీ నేమ్ అనేది మన కంటికి కనిపించదు. ఓకేనా, ఆ కంపెనీ క్రియేట్ చేసి సేవ్ చేసిన తర్వాత ఈరోజు కొన్ని ఎంట్రీస్ వేసి హోమ్ వెళ్ళారు, టుమారో వచ్చి మళ్ళీ ఆ కంపెనీ ఓపెన్ చేస్తారు. బట్ ఆ కంపెనీ నేమ్ కనిపించదు, స్టార్స్ కనబడతాయి. ఓకే, అది ఎలా అనేది ఇప్పుడు మనం చెప్పే దాంట్లో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ చూడండి, క్రియేట్ కంపెనీ. ఓకేనా, ఇక్కడ నేను ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ కంపెనీ అని ఒక కంపెనీ క్రియేట్ చేశాను. ఓకే గుడ్. అడ్రస్, ఇండియా, స్టేట్ ఇవన్నీ నేను ఇవ్వట్లేదు, మీరు ఇచ్చుకోండి. రియల్ లైఫ్లో చేసేటప్పుడు ఇచ్చుకోండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్. సో నువ్వు ఎప్పుడైతే కంపెనీ క్రియేట్ చేసుకుంటున్నావో ఆ కంపెనీకి నువ్వు ఓన్గా ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకుంటున్నావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను, టాలీ 123. అదే పాస్వర్డ్ని మళ్ళీ రిపీట్ చేయాలి, టాలీ 123. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్గా మనం షార్ట్ కట్ కీస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇచ్చాను, తర్వాత ఎంటర్ ఇవ్వకుండా నేను కంట్రోల్ ఏ యూజ్ చేస్తాను. కంట్రోల్ ఏ అంటే షార్ట్ కట్ కీ, కంపెనీ సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ కంట్రోల్ ఏ ఇస్తాను. ఇలా ఇచ్చిన తర్వాత మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఆ కంపెనీ పాస్వర్డ్ మళ్ళీ మనం టైప్ చేయాల్సి వస్తుంది. వచ్చిందా? టాలీ వాల్ట్ పాస్వర్డ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏదైతే పాస్వర్డ్ అక్కడ ఇచ్చామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ మళ్ళీ టైప్ చేయాలి. ఓకే, టాలీ 123. ఇప్పుడు కంపెనీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా? సో ఎప్పుడైతే ఒక కంపెనీ మనం క్రియేట్ చేస్తామో కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాతనే మనము లోపలికి ఎంటర్ అవుతాం, టాలీలోకి లోపలికి ఎంటర్ అవుతాం. అంటే అప్పుడు ఇక్కడికి వచ్చి మనం లెడ్జర్స్ క్రియేషన్ చేసుకోవడం కానీ, ఐటమ్స్ క్రియేషన్ చేసుకోవడం కానీ, అమౌంట్ పోస్ట్ చేసుకోవడం కానీ అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ కంపెనీ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఒక షార్ట్ కట్కి యూజ్ చేయాలి. అది ఏంటి, ఆల్ట్ F1 ఇస్తే మళ్ళీ కంపెనీ ఇన్ఫోలోకి వచ్చేస్తారు, అంటే మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తారు. ఓకేనా, ఇప్పుడు చూడండి, సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే ఇక్కడ మీ కంపెనీ నేమ్ కనబడుతుందా? టాలీ కంపెనీ మనం క్రియేట్ చేసాం కదా, అది మన కంటికి కనిపించట్లేదు, అంటే స్టార్స్ కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ కంపెనీ దాని యొక్క డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది మనకి కంప్యూటర్లో అని చూసుకున్నట్లయితే 1 zeros తీసుకుంటుంది. ఎప్పటికైనా కంప్యూటర్ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే 0s లేదా 1s సేవ్ చేసుకుంటుంది. ఓకేనా, ఈ టాలీ కంపెనీకి ఈ యొక్క టాలీలో ఏమి ఇచ్చింది నెంబర్ అంటే, సో 10000 అనే నెంబర్తో సేవ్ అయిపోయింది.
ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఒకవేళ ఇలాంటి కంపెనీ ఇంకోటి క్రియేట్ చేశారనుకోండి, దానికి మళ్ళీ స్టార్ట్స్ వస్తాయి, దానికి నెంబర్ వస్తుంది ఇక్కడ. సో ఆ రెండిట్లో ఏది ఏ కంపెనీ అని మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే మనం ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఏది ఏ కంపెనీ అనేది మనకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో పాస్వర్డ్ అడిగింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను. టాలీ 1 2 3. ఓకే, ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. నాకు వద్దనిపించింది ఈ పాస్వర్డ్, నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రతిసారి నేను ఎంటర్ చేసుకోవాలంటే నాకు ప్రాబ్లంగా ఉంది. డైరెక్ట్ నేను కంపెనీ ఓపెన్ చేస్తేనే వచ్చేయాలి. సో అందుకు గాను నేను ఏం చేస్తున్నాను, ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో అది ఎలా చేయాలి? ఓకేనా? ఇప్పుడు ఒక షార్ట్ కట్ కీ మనం యూజ్ చేయాలి. ఆ షార్ట్ కట్ కీ ఏంటంటే ఆల్ట్ F3. ఆల్ట్ F3 ఇస్తే మనకి ఈ విధంగా కంపెనీ ఇన్ఫో వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము కొంచెం డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ చేంజ్ టాలీ వాల్ట్ అని ఉంది కదా, దాన్ని మీరు ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇస్తూనే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్ అని ఉన్నాయి. సో మనకేంటి, ఆ పాస్వర్డ్ మనం తీసేయాలనుకుంటున్నాం కాబట్టి, రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సో మనము వాటిని రిమూవ్ చేయాలి. సో ఆ కంపెనీకి ఏదైతే పాస్వర్డ్ మీరు ఇచ్చి ఉంటారో ఆ పాస్వర్డ్ ఇచ్చిన అదొక నేమ్ని ఇక్కడ టైప్ చేయాలి. ఏమని? టాలీ 1 2 3 అని. ఓకే, ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇస్తున్నాను. ఇక న్యూ పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్ మనకు అవసరం లేదు. ఎంటర్. ఇక్కడ చూడండి, ఒక మెసేజ్ వస్తుంది, మేకింగ్ ద న్యూ పాస్వర్డ్ బ్లాంక్ విల్ రిమూవ్ ద ఎన్క్రిప్షన్ ఫ్రమ్ యువర్ డేటా. అంటే మీ యొక్క కంపెనీకి పెట్టుకున్న డేటాకి పాస్వర్డ్ని రిమూవ్ చేయాలనా అని అడుగుతుంది. ఓకే, ఓకే ఇచ్చేయండి. ఎప్పుడైతే ఇది మీరు ఓకే ఇచ్చేస్తారో ఇదే కంపెనీ మాడితే ఇంకో పేరుతో మళ్ళీ కంపెనీ వస్తుంది. ఇప్పుడు టాలీ కంపెనీ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు, దానికి రిలేటెడ్గా ఇంకో కంపెనీ కూడా మీకు మీ యొక్క టాలీ డేటాలో ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎస్ ఆర్ నో అంటే ఎస్. ఇప్పుడు చూడండి, క్రియేటెడ్ న్యూ కంపెనీ. సో ఇదే పేరు మీద కొత్త కంపెనీ కూడా మళ్ళీ ఇంకోటి క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు మళ్ళీ ఆల్ట్ F1 షార్ట్ కట్ కి ఇచ్చినట్లయితే ఆల్ట్ F1 చూడండి, ఇచ్చినట్లయితే ఇప్పుడు సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. ఓకే, వచ్చిందా? ఇంకో కంపెనీ కూడా జిరాక్స్ లాగా ఇంకోటి అలాట్ అయింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఏ కంపెనీకి అయితే కంపెనీ పేరు కనిపించకుండా దానికి పాస్వర్డ్ సెట్ చేశారో దానికి రిలేటెడ్గా ఇంకో కంపెనీ మనకు జనరేట్ అయింది. అంటే ఇప్పుడు మనము ఈ కంపెనీకి వెళ్ళినట్లయితే ఇంకా ఫస్ట్ కంపెనీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కంపెనీ క్లిక్ చేస్తే దానికి పాస్వర్డ్ అలాట్ అయి ఉంటుంది. అదే దానికి రిలేటెడ్గా ఇంకో కంపెనీ జనరేట్ అయింది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఎలాంటి పాస్వర్డ్ రాదు. ఒకసారి చూద్దాం. చూసారా, డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓకేనా? ఈ విధంగా పాస్వర్డ్ని సెట్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవడం చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు 2 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక కంపెనీని డిలీట్ చేయాలి. సో నీకు వితౌట్ పాస్వర్డ్ కావాలన్నా, విత్ పాస్వర్డ్ ఉండి కావాలన్నా? సో నాకు వితౌట్ పాస్వర్డ్ కంపెనీ కావాలంటే ఇది ఇలాగే ఉంచుకోవాలి. లేదు, విత్ పాస్వర్డ్ ఉన్న కంపెనీని డిలీట్ చేయాలంటే మనం ఏం చేయాలి, విత్ పాస్వర్డ్ ఉన్న కంపెనీ డిలీట్ చేసేయాలి. అది ఎలా అంటే మళ్ళీ షార్ట్ కట్కి ఆల్ట్ F3 చేద్దాం. ఫస్ట్ ఆల్ట్ F1 ఇచ్చేసి సెలెక్ట్ కంపెనీకి వెళ్ళి, సో ఆ పాస్వర్డ్ ఉన్న కంపెనీని ఓపెన్ చేసి టాలీ 1 2 3 ఇలా ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ షార్ట్ కట్ యూజ్ చేద్దాం. ఆల్ట్ F3 తర్వాత ఆల్టర్కి వెళ్దాం. టాలీ కంపెనీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు షార్ట్ కట్ కి యూజ్ చేయాలి డిలీట్ చేయాలంటే ఆల్ట్ డి. ఎస్ ఆర్ నో? ఓకేనా? ఇప్పుడు చూడండి, సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే మనకి ఒకటే కంపెనీ ఉంటుంది. చూడండి, సో 2 కంపెనీస్ లేవు. ఇప్పుడు మనకి వితౌట్ పాస్వర్డ్ ఉన్న కంపెనీ ఉంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనము కంపెనీలో పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు అవసరం లేదనిపిస్తే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ యొక్క క్లాస్ అర్థమైంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, లైక్, గివ్ కామెంట్స్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా?
థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.